ఇంద్రకీలాద్రిపై మరోసారి వివాదం చెలరేగింది. అమ్మవారికి భక్తులు కానుకగా ఇచ్చిన చీరల విక్రయాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. 2 కోట్ల విలువ చేసే అమ్మవారి చీరలు మాయమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఈ చీరల స్కామ్ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి? 2018-19 మధ్య కాలంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరల విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సుమారు 1.68 కోట్ల రూపాయల మేర నగదు స్కామ్ జరిగిందని గుర్తించారు. ఈ చీరల విక్రయాల బాధ్యతలను అప్పటి జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం నిర్వహించారు. ఈ స్కామ్ వెలుగులోకి రావడంతో అప్పటి ఈవో బ్రహ్మరాంభ ఆయనకు షోకాస్ నోటీసును జారీ చేశారు. షోకాస్ నోటీసును సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు జిల్లా ఎండోమెంట్ అధికారి హోదాలో ఉన్న అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. పూర్తి విచారణ జరిగే వరకు ఎలాంటి జరిమానా విధించరాదని, చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో అప్పటి కాణిపాకం ఈవో వెంకటేష్తో విచారణ జరిపించారు. కానీ విచారణపై ఆయన ఎలాంటి నివేదిక సమర్పించలేదు. దీంతో చీరల విషయంలో వరుసగా స్కామ్లు బయటపడుతుండటంతో అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ 4 అధికారులతో విచారణకు ఆదేశించారు. 2 డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు, 2 సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కమిటీ చీరల అవకతవకలపై విచారణ చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో 2 కోట్ల విలువైన చీరలు గల్లంతైనట్టు, మిస్ అయినట్టు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రామ్మోహన్ చంద్ర ఈవో కూడా దీనికి స్పష్టంగా అయితే కనుక దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టుగా, వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే ఇక్కడ కొన్ని 8 ఫైళ్ళు, ఒక కీలకమైన 8 ఫైళ్ళు అయితే కనుక అవి కూడా గల్లంతైనట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం దుర్గగుడి దగ్గర ఉన్న చీరల కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము. అయితే గత కొంతకాలంగా అయితే కనుక ఇక్కడ చీరలు అమ్మవారికి సమర్పించడానికి భక్తులందరూ వస్తూ ఉంటారు. అమ్మవారికి చీరలను అయితే సమర్పిస్తూ ఉంటారు. అది అమ్మవారికి చీరలు కట్టినవి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఎవరైతే భక్తులు కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళకి ఒక అమౌంట్ని ట్యాగ్ చేసి అయితే కనుక అందరూ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఇదే చీరల కౌంటర్ దగ్గర అయితే కనుక 2 కోట్ల విలువైన చీరలన్నీ కూడా మిస్ అయినట్టుగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో అయితే ఈ స్టోరీని మనం చూస్తూ ఉన్నాము. ఈవో కూడా దీనికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేసి ఏం జరుగుతుంది అనేది కూడా బయటకి తీసే చర్యనైతే కనుక ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక కోర్టుకు వెళ్ళవలసిన ఉద్యోగుల సర్వీస్కి సంబంధించిన కేసుల ఫైల్ గలంత విషయంలో కూడా కొన్ని వెలుగులోకి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. కొన్ని కీలక ఫైళ్ళ ఆధారంగానే కోర్టుల కేసుల్లో అయితే కనుక కౌంటర్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫైల్స్ కూడా మిస్ అయినట్టుగా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. మొత్తం మీద ఎంతో ప్రీతికరమైన ఈ చీరలు అయితే కనుక అందరూ భక్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి చాలామంది కూడా ఇప్పుడు కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. భక్తులు, మహిళా భక్తులు అయితే అమ్మవారి చీరలు ఎంతో ఇష్టంగా కొనుక్కెళ్తూ ఉంటారు. అలాంటి చీరలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల కిందట అయితే కనుక వాటికి సంబంధించి 2 కోట్ల విలువైన చీరలన్నీ కూడా మిస్ అయినట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. చూస్తున్నాం కదా ఇక్కడ విజువల్స్లో అన్ని చీరలని, ఎంతో అందంగా ఉన్న చీరలు అన్నింటినీ కూడా కొనుక్కెళ్తూ ఉంటారు. అయితే మొత్తం మీద అసలు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి, దుర్గగుడిలో కూడా అత్యంత ప్రీతికరమైన ఈ చీరల గల్లంతు విషయంలో కానీ, ఇటు ఫైళ్ళ గల్లంతు విషయంలో కానీ ఏం చేయబోతున్నారు అనేది చూడవలసి.